ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు యేసు నామములో మీ అందరికీ వందనాలు. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభు యేసు క్రీస్తు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఒక చిన్న లేఖనం ద్వారా నేను ముందుకు రావడం జరిగింది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, బూదిగంధ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. బూదిగంధ నివాసులారా అంటే భూమి మీద నివసించే మనుషులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ముఖ్యంగా చాలా మందికి రక్షణ అనేది ఈ లోక సంబంధమైన రక్షణ గురించి అవగాహన ఉంది. అంటే వర్షం నుంచి రక్షణ ఇల్లు, అలాగే రోగం నుంచి రక్షణ ఏదైనా మెడిసిన్, అలాగే కరోనా వచ్చింది దాని నుంచి రక్షణ ఒక వైద్యానికి సంబంధించిన మెడిసిన్ మనకు రక్షణగా ఉండి కొంచెం మనందరినీ సేవ్ చేసింది అనుకుంటాం మనం. ఉదాహరణకు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పాపము అనగా అసూయ, ద్వేషము, స్త్రీ పట్ల వ్యామోహము, పురుషుడి పట్ల వ్యామోహము, అబద్ధాలు చెప్పే గుణము, దొంగతనాలు చేసే బుద్ధి, అలాగే ఇక రకరకాలుగా వ్యసనాలు, ఈ లోకంలో ఉన్న చెడు నుంచి మనకు రక్షణ ఎలాగూ ఎప్పుడైనా ఆలోచించారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రభు అంటే మతం ఎంత మాత్రం కాదండి. ఒక చెడిపోయిన మనస్సు, పాప మనసు నుంచి మంచి మనసులోకి మార్చే మార్గము. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా మంచి మార్గం నడవమని యేసుక్రీస్తు ప్రభువు మన బైబిల్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ లోకంలో రక్షణ నిలయాలని మన పోలీస్ స్టేషన్ ఉన్నాయి. రక్షణ నిలయాలు దేని నుంచి రక్షణ? ఆస్తి గొడవలు, భార్యాభర్తల గొడవలు, అంటే ఈ లోక సంబంధించినటువంటి భౌతికంగా జరిగే వాటికి వారు మనకు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఆత్మీయ సంబంధమైన ఆత్మ లోపలే జరిగే ఘర్షణలు, పాపములు, వీటి నుంచి రక్షణ ఎలా? ఉదాహరణకు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు త్రాగుడు వ్యసనం ఉందండి, నాకు అబద్ధాలు చెప్పే గుణం ఉందండి, నాకు దొంగతనాలు చేస్తూ మాటికి అదే పని చేస్తున్నానండి, నేను మారలేకపోతున్నానండి, లేక నేను వేరే స్త్రీతో పాపం చేస్తూ బ్రతికేస్తున్నానండి, ఇవన్నీ మనం చెప్తామా? చెప్పినా కూడా వారు మనకు రక్షణ కల్పిస్తారా? ఏమంటారు? అయ్యా నువ్వు మార్చుకో, ఆ త్రాగం నుంచి మారు, చెడు నుంచి మారు అని చెప్తారు. మానవులుగా వాళ్ళకు సహాయిస్తారు. బైబిల్ ఎలా చెప్తుందంటే ఈ మారటాన్ని మారు మనసుగా చెప్తుంది. ఒకరు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేదని బైబిల్ చెప్తుంది. అంటే పాత జీవితం నుంచి కొత్త జీవితంలోకి రావటం, పాత స్వభావంలో నుంచి కొత్త స్వభావంలోకి రావటం. అంతే యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే మనం ఇంకా పాపంలో నశించిపోకుండా నశించడానికి విధిని రక్షించడానికి ఆయన వచ్చారు. కాబట్టి ఆయన వైపు చూస్తేనే మనకు రక్షణ, క్రీస్తు వైపు చూస్తేనే మనకు రక్షణ. అర్థం చేసుకోండి, ఇది మతాలు, కులాలు, డబ్బున్నవారు డబ్బు లేని వారు కాదండి. సమస్త మానవాళికి మన చెడు నుంచి, చెడు హృదయంలో నుంచి మనల్ని మంచిగా మార్చే రక్షకుడుగా, రక్షణ కలిగించేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక నా వైపు చూడండి అంటున్నాడు ఆయన. అర్థం చేసుకోండి, మన హృదయం పాపపు హృదయం. ఉదయం దేశం దగ్గర నుంచి కోరుకునేవాడు, పుట్టుల దగ్గర నుంచి చనిపోయే వరకు మన హృదయం ఎల్లప్పుడూ పాప హృదయమే. కోపము, అసూయ, ద్వేషాలు, పాపపు ఆలోచనలు. చూడండి, ఒక పాపం ఉంటుంది, ఇంకో పాపం కరెక్ట్ అయి ఉంటుంది. ఒక స్త్రీతో అక్ర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి త్రాగుడు, జోదము, రకరకాల పాపాలతో జీవించే వ్యక్తి ఒక పాపం ఒకటి వెంబడి వెళుతూనే ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ పాపము లేకుండా జీవించి నీతిమంతులుగా మారితేనే మనం దేవుని యొక్క ఉన్న రాజ్యానికి వెళ్తాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక
మనం కూడా అలాంటి పరిశుద్ధతో నీతి కలిగి ఉంటేనే మనం దేవుని రాజ్యానికి వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్తాం. నరకము పరలోకము ఉన్నాయండి. నరకముందని భయపెట్టి మిమ్మల్ని ప్రభలో పెట్టి మీకోసం మిమ్మల్ని డబ్బులు అడిగి ఏదో ధనార్జన కోసం ఈ మాటలు బైబిల్లో లేవండి. ఇవి ప్రతి మనిషిని సన్మార్గం నడిపించే మాటలు. ఉదాహరణకు టికెట్ లేని ప్రయాణము నేరము, జరిమానా 500 రూపాయలు అని ఉంటుంది. అంటే ప్రతి మనిషి కూడా జాగ్రత్త పడాలి, టికెట్ తీసుకోవాలి, ఈ తప్పు చేయకూడదు, దీనివల్ల జరిమానా అని బోర్డు మీద పెడతారు. ఇందుకు మనం భయపడటానికే కాదు, తప్పు చేయకుండా ఉండటానికి. స్వేచ్ఛ ఉంది, కానీ స్వేచ్ఛను తప్పు చేయకుండా నియంత్రించే చట్టం ఈ లోకంలో ఉంది. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథం కూడా దేవుడిచ్చిన చట్టం. ఈ చట్టం చెబుతుంది పాపం చేయటం వలన పాపం చేయటం నేరం, పక్కవారిని అసూయపడిన జీవితాన్ని పాడు చేసుకోవటం నేరం, పక్కవారి స్త్రీని మోహించి వారి కాపురాన్ని పాడు చేయటం నేరం, పక్క పురుషుడిని మోహించి వాడితో పాపం చేయటం నేరం. దీనికి జరిమానా నరకం అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు వైపు చూస్తే మనకు రక్షణ కలుగుతుంది. ఎలాగంటే ఆయన పాప నిమిత్తం శిలువలో మరణించి ఆయన కాల్చిన పవిత్ర రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ. మరి ఏ మార్గంలో కూడా మనకు పాప క్షమాపణ లేదు కనుక ఈ మాటలు హృదయంలో తీసుకుని ఆలోచించి దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛని నరకం వైపు కాకుండా క్రీస్తు వైపు నడిపించుకుందాం. కాబట్టి అర్థం చేసుకోండి, క్రీస్తు రక్షకుడి లోకానికి వచ్చాడు. ప్రతి మానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని బలి చేసే రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మనం పాప క్షమాపణను తెలుసుకొని హృదయాన్ని శుద్ధి చేసుకొని మారు మనసు పొంది క్రీస్తు వైపు చూసి రక్షణ పొందాం. ప్రభు యేసు నామానికి ఆమేన్.